నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం, అలాగే వారి అభివృద్ధి కోసం అడుగులు వేస్తుంది. ముఖ్యంగా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేగంగా దానికి రూపురేఖలు మారుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే మనం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా మనం ముందుగా ప్రజల మద్దతు కూడగట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే మనకి ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగించారు. కాబట్టి ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలి అనే క్రమంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో రెండిటిపై సంతకం పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరొక నూతన పథకం అంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి దానిలోనే ఒకటి రూ. 500కే గ్యాస్ అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఆయన అధిష్టానంతో కూడా చర్చలు జరిపారు. ప్రధానంగా ఎందుకనంటే ప్రత్యర్థ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపిస్తుంది. అసెంబ్లీ సాక్షిగానే బాహాబాహి అంటే మాటల యుద్ధం జరిగినటువంటి తరుణంలో ఎక్కడా కూడా ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఏదైతే హామీ ఇచ్చామో, వాగ్దానం చేశామో దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలి అన్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి అధిష్టానం కూడా ఎక్కడా కూడా అభ్యంతరం చెప్పట్ల. ఆ దిశగానే వెళ్ళమని కూడా ఒక ఇండికేషన్ ఇచ్చినటువంటి తరుణంలో ప్రధానంగా ఈ డిసెంబర్ 28 ఆ తేదీన రూ. 500కే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి త్వరలోనే ప్రకటన రాబోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనేది పార్టీ వర్గాల ద్వారా మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇది చాలా వ్యయంతో కూడుకున్నటువంటి పని. ఎందుకనంటే అంత తక్కువకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి అంటే ప్రభుత్వంపై ఎంతో భారం పడుతుంది. ఇలాంటి సందర్భంలో దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. మనం ఎందుకంటే ఇచ్చినటువంటి హామీల్లో ఏది కూడా వెనక్కి తగ్గకూడదు. ప్రజలు మనపై నమ్మకంతో ఇంత బాధ్యతను అప్పగించారు కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అలాగే మిగిలిన మంత్రివర్గానికి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి తరుణంలో ఒకసారి మనం చూస్తే కనుక అంటే డిసెంబర్ 28 అని ఎందుకు పెట్టుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు. చాలా కీలకమైనటువంటి రోజు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ దిశగానే అడుగులు వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మొత్తం తెలంగాణలో గ్యాస్ కనెక్షన్లు కనుక చూస్తే 1,20,00,000 ఇప్పటి వరకు. ప్రతి నెల సరఫరా అయ్యే సిలిండర్లు 60,00,000, మహిళల పేరుతో ఉన్నటువంటివి 70,00,000. నేమ్ చేంజ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తే కనుక ఒకవేళ అంటే అందరికీ ఇవ్వాలి అని ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఉంది కాబట్టి ఆ పథకాన్ని మహిళలు కాదు మొత్తం అందరికీ ప్రతి కుటుంబానికి అది చేరాలి అనే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ఖచ్చితంగా. అది మినహాయిస్తే గనక ఎవరైతే పేదలు ఉన్నారో ఒకవేళ మహిళల పేరున లేకపోతే వారికి నేమ్ చేంజ్ అనే ఆప్షన్ ఒకటి కల్పించబోతుంది ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా అది అందుబాటులో తీసుకొస్తే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి కార్యాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళి అది మార్పించుకోవాలి. దానికి కూడా ఆన్లైన్లో కూడా ఏదో చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. అది కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పథకం వల్ల ప్రభుత్వంపై పడే భారం ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుంది. మొత్తానికి చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా మాట ఇచ్చినటువంటి సందర్భంలో మేము సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకే ఇస్తామని చెప్పి అన్నారు. కానీ అది కొన్ని చోట్ల మాత్రమే అమలవుతుంది, ఎక్కడా కూడా పెద్దగా లేదు. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాని దిశగా వాటిని ఫుల్ఫిల్ చేసేందుకు, నెరవేర్చేందుకు ముందుకు అడుగులు వేయాలి అనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, దీనికి సంబంధించి 28 నుంచి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి. మనకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రోజు కాబట్టి ఆ రోజున మనం ఈ పథకాన్ని అమలు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆలోచనతో ఉన్నారు. దానికి సంబంధించి చకచక అడుగులు కూడా పడుతున్నాయి. ఇప్పటికే అధికారులతో సమీక్షలు జరిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కూడా ప్రజలకు ఒక క్లియర్ కట్ ఒక ఇండికేషన్ ఇవ్వాలి. ఎందుకనంటే ఎవరైతే పేదలు బడుగు బలహీన వర్గ ప్రజలు ఉన్నారో వారికి ఈ పథకం అమలు చేయాలి అన్న దిశగా కూడా
ఒక రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే కొంతమందికే, కొన్ని వర్గాల వారికే ఈ పథకం అమలవుతుంది అని. కాబట్టి ప్రభుత్వంపై అలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండాలి అని దాని మీద సమగ్రమైనటువంటి సర్వే జరిపి పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు మనకి తెలుస్తుంది.